పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా ఆశీర్వాదాన్ని ఏది పాడు చేయలేదు అని అనుకుంటాం. కానీ ఒకటి చెప్పమంటారా, నీ ఆశీర్వాదాన్ని పక్కింటోళ్ళు పాడు చేయలేరు, కానీ నీలో ఉన్న పాపం పాడు చేయగలదు. తెలుసా నీకు అది? కొన్ని కాయలు చూడండి, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మేడి పండ్లు ఎలా ఉంటాయండి? పైకి చాలా బాగుంటాయంట. తెలుగులో సామెత ఉంటుంది కదా, పొట్ట విప్పి చూడ పురుగులుండు. కొన్నిసార్లు మనం పైకి చాలా బాగుంటాం. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి, పైకి చూస్తే చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది, దానికి ఒక్క మచ్చ ఒక్క డాగు కూడా ఉండదు. బయట నుండి చూస్తే పర్ఫెక్ట్ ఫ్రూట్, చాలా తినడానికి రెడీగా ఉంది అనిపిస్తుంది. కోస్తే అర్థమవుతుంది దాని నుండి పురుగులు వస్తూ ఉంటాయి. కోస్తే దాని లోపల కుళ్ళిపోయి ఉంటుంది. కొన్నిసార్లు మనం పైకి బాగానే ఉంటాం, వి లుక్ సో గుడ్ ఆన్ ది అవుట్ సైడ్, పైకి చాలా మంచిగా కనబడతాం, కానీ లోపల ఎక్కడో కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే, బయట కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన ముక్క వరకు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే కాయ ఉపయోగపడుతుందేమో, కానీ లోపల నుండి కుళ్ళిపోవడం ప్రారంభిస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఎవరికి తెలీదు. ఫైనలీ ఆ కాయ లేకపోతే ఆ పండు ఎవ్వరికీ ఉపయోగపడతావు, అవునా కదా? కట్ చేసిన తర్వాత లోపల కుళ్ళిపోయి ఉంటే ఎవరైనా తింటారా? తిట్టుకుంటాం కదండి అనవసరంగా. ఆ షాపోడు నన్ను మోసం చేస్తూ ఈ పండు వేసేసాడు, దీనికోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టానే, లేకపోతే మోసపోయానని బాధపడి రిగ్రెట్తో డస్ట్బిన్లో పడేస్తాం తప్ప ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని చెరిపే నక్కలు ఉంటాయి. ఈ నక్కలు కొంతమంది అనుకుంటారు, నా పాపాల వల్ల పక్కన వాళ్ళకండి డ్యామేజ్ అనుకుంటారు. కాదు, నీ పాపం వల్ల ముందు నీకే డ్యామేజ్. నీవు చేస్తున్న పాపాలు, నీ తప్పిదాల వలన నీ కుటుంబం ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళని పక్కన ఉన్నారు కాబట్టి. ఒక తాగుబోతు తండ్రి ద్వారా బిడ్డలు బాధపడతారు, భార్య బాధపడుతుంది, ఇతరులు ఎఫెక్ట్ అవుతారు, కుటుంబంలో కుటుంబ సభ్యులు ఇతరులు బాధపడతారేమో, కానీ అసలు డ్యామేజ్ ఎవరికి జరుగుతుందంటే నీకే జరుగుతుంది. అది నీకు తెలియడం లేదు. నీకు కోపం ఉంటే, నువ్వు కేకలు వేస్తూ ఉంటే అందరూ ఏడుస్తూ ఉంటారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. నువ్వు మాట్లాడే మాటలకు నీవు నోటికి కత్తి లాంటి, మరి కోపం వచ్చినప్పుడు కొంతమంది నోట్లో ఉన్న నాలుక కత్తిలాగా అయిపోద్దండి. ఆ మాటలు కత్తిపోటు మాటల్లాగా ఎదుటి వాళ్ళని పొడుస్తూ ఉంటే నీ మాటలకి ఎదుటి వాళ్ళందరూ బాధపడతారు, కానీ నీలో ఉన్న కోపం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది. అది నీకు తెలియట్లేదు. అర్థమవుతుందండి? కోపం బాగా ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది బీపీ, తెలుసా? బీపీ పెరిగిపోయి ఎన్ని మాత్రలు వేసుకున్నా కంట్రోల్ అవ్వట్లేదండి, అవ్వదు మరి. ఎందుకంటే నీలో ఉన్న కోపం అదొక వాల్కెనో లాగా, అగ్నిపర్వతం లాగా బగబగలు ఆడిపోతుంది. ఇంకెక్కడ నీ కోపం నీ అదుపులో ఉండట్లేదు. నీ కోపం వల్ల అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు, అమ్మయ్య అందరినీ బాధ పెట్టేసి నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. కొన్నిసార్లు చూడండి, మనకు కోపం వస్తే అదంతా కక్కేదాకా మనకి మనశ్శాంతి ఉండదు కదండి. ఇంట్లో యజమానుడికి కోపం వస్తే భార్యను అరుస్తాడు, పిల్లల్ని అరుస్తాడు, పక్కింటోళ్ళని అరుస్తాడు, అది ఇది అందరి మీద అరిసేసి అమ్మయ్య అని రిలాక్స్ అయిపోతాడు. అందరినీ బాధ పెట్టేస్తాడు. ఈయన రిలాక్స్ అయిపోయాను అనుకుంటాడు, కానీ ఈయన పడిన కోపంతో ఈయన హార్ట్ బీట్ పెరిగిపోయింది, లోపల ఉన్న అవయవాలకి చిన్నగా డ్యామేజ్ అవుతుంది, అది తెలుసుకోలేకపోతున్నాడు. గుంట నక్కలు, మనల్ని చెరిపే గుంట నక్కలను పట్టుకోవాలి. నిన్ను చెరిపే గుంట నక్కలు ఏంటి గుర్తించు. చూడండి, మన ఇంట్లో టర్మైట్స్ ఉంటాయి, టర్మైట్స్ బగ్స్, చిన్న కాక్రోచెస్, కానీ రోచెస్ అంటారు. కాక్రోచ్ పెద్దగా ఉంటుంది, రోచెస్ కొంచెం చిన్నగా ఉంటాయి. కొన్ని బెడ్ బగ్స్ అంటారు, కొన్ని చిన్న పురుగులు ఉంటాయి. అవి ఎక్కడైనా ఒక దగ్గర మనకు కనబడితే వాటిని వదిలేసామంటే అవి సంతానాభివృద్ధి చేసుకొని మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతాయి, తెలుసా అండి? కొన్నిసార్లు ఒక కాక్రోచ్ కనబడగానే భయపడిపోయి దాన్ని చంపకపోతే అది వెళ్ళి బోల్డర్ని పిల్లలు పెట్టి నీ ఇల్లంతా నాశనము చేసేస్తుంది. గుంట నక్కలు చెరుపుతాయి. చిన్న గుంట నక్కైనా పెద్ద గుంట నక్కైనా అది చేసే ప్రమాదం మాత్రం గొప్పదే, గుర్తుపెట్టుకో. చిన్న గుంట నక్క కదండి, ఏం పర్లా, కావాల్సినప్పుడు ఒక కర్ర తీసుకొని వేస్తే చచ్చిపోద్ది అనుకుంటున్నావేమో. ఈ చిన్న గుంట నక్క ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు గ్రో ఇన్ టు అ బిగ్ ఫాక్స్. చిన్న నక్క కాలం గడిచే కొద్దీ సైజులో పెరిగి ఏమైపోద్ది, పెద్ద నక్క అయిపోద్ది. అర్థమవుతుందా? పెద్ద నక్క నీ మీద తిరగబడుతుంది. ఆ పెద్ద నక్క నిన్ను జయించే అంతటి శక్తి పొందుకుంటుంది.
పాపము చిన్నగా ప్రారంభమవుతుంది. నువ్వు ఒకవేళ వదిలేసి పర్లేదులే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అలవాటు నేను మానుకోగలను, అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి, ఈ పాపం చాలా చిన్నగా ఉంది, రోజుకు 10 నిమిషాలే ఈ తప్పుడు పనిలో నేను ఉంటున్నాను, ఈ 10 నిమిషాలే ఇలా గడుపుతున్నాను అనుకుంటున్నావు. రాను 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 అది పెద్ద గుంట నక్కగా తయారైపోయి, పెద్ద నక్క అయిపోయి, నీవు కంట్రోల్ చేసుకోలేనంతగా, నిన్ను కంట్రోల్ చేసే అంతగా, నిన్ను నాశనం చేసే అంతగా, నీ ఫలము నాశనమయ్యే అంతగా నిన్ను ప్రభావితం చేయబోతుంది అని గుర్తించు.